పకోడా హబ్, మినిస్ట్రీ ఆఫ్ పకోడాస్. ఫస్ట్లీ ఇక్కడ అంబియన్స్ గురించి మాట్లాడుకోవాలి. చిన్న స్పేస్లో ప్లెజెంట్ అట్మాస్ఫియర్తో అంబియన్స్ని అయితే సెట్ చేశారు. ఒక మంచి రిచ్ లుక్ని అయితే ఇస్తుంది. ఇంతకీ మీకు ఏ టైప్ ఆఫ్ పకోడీ ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ దొరికే ఐటమ్స్ వచ్చేసి లూజ్ ప్రాన్స్, హాట్ అండ్ డెలిషియస్ చికెన్ మెజెస్టిక్, సూపర్ డెలిషియస్ కాజు చికెన్ పకోడా అండ్ సూపర్ డెలిషియస్ ఫిష్ పకోడా. ఇవే కాకుండా ఈ మెనూలో చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పకోడాస్, స్టార్టర్స్లో వెజ్, చికెన్, ఎగ్ స్టార్టర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేము ఓవరాల్గా ఒక 5 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని అయితే ఆర్డర్ చేసాం. ఇంకా ఓవరాల్గా టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ మష్రూమ్ 65 తీసుకున్నాం. టేస్ట్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాన్స్ పకోడా, దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా, తప్పకుండా ట్రై చేయాల్సిందే. నెక్స్ట్ కాజు చికెన్ పకోడా ట్రై చేశాను. ప్రతి పీస్కి కాజు టచ్ అవుతా, పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ మాత్రం మస్ట్ ట్రై. వీళ్ళు కుకింగ్ ప్రాసెస్ కూడా మంచి నీట్ అండ్ హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ స్టార్టర్స్లో ఒక చికెన్ ట్రిపుల్ ఫ్రై ట్రై చేశాను. మంచి స్పైసీనెస్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మన గ్యాంగ్లో కానీ మీ గ్యాంగ్లో కానీ ఒక స్టార్టర్ల పిక్చర్ ఉంటాడు కదా, వాడికి రీడ్ని తప్పకుండా షేర్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చిల్లీ ఎగ్ ట్రై చేశాను. నెక్స్ట్ లెవెల్ ఉంది భయ, టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిందే మీరు. ఇది నేనేదో ఊరికే చెప్పడం లేదు, టేస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి. ఒక చిన్న కాజు పీస్ కోసం నేను మా తరుణ్ గడ అయితే ఒక చిన్న యుద్ధమే చేస్తాం. ఆ యుద్ధంలో మనమే గెలిచామనుకోండి. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా టేస్ట్ అయితే బాగా నచ్చిందంట. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి స్టోర్ని విజిట్ చేయండి. నేను చెప్పిన ప్రతి ఐటెంలో టేస్ట్ చేసి టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే మన విజయవాడ ఇబ్బందిపట్నం VTPS రోడ్లో ఆపోజిట్ మెరిడియన్ స్కూల్ దగ్గర పకోడా హబ్ ఉంటుంది, వెళ్ళండి. అండ్ ఫైనల్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో అస్ ఆన్ Instagram. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.